అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రంలో గల ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో 50 లక్షల రూపాయలతో నిర్మించిన హెల్త్ బ్లాక్ను పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మంగళవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్లకు ఇక్కడ డిపిహెచ్సి ప్రధాన వైద్యాధికారి డాక్టర్ చక్రవర్తి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సబ్బవరం ప్రభుత్వ ఆసుపత్రి శిథిలావస్థకు చేరిందని, మరమ్మతులకు వేలు కాని పరిస్థితి ఉన్నందున కొత్త ఆసుపత్రి నిర్మాణానికి 2 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని కోరినట్లు ఆయన పేర్కొన్నారు. ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి నూతన నిర్మాణానికి 2 కోట్ల రూపాయలు మంజూరు చేసేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆమోదం తెలిపినందున త్వరలో కొత్త ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని తెలిపారు. రమ్మగాని మూసేనే మొన్న ఒక 10 రోజుల క్రితం హాస్పిటల్ విజిట్ చేయటం, అప్పుడు ఈ బిల్డింగ్ మన ప్రారంభోత్సవానికి రెడీగా ఉండి లేట్ అవుతుందని చెప్పటం, సంబంధిత అధికారులతో మాట్లాడి అనకాపల్లి కలెక్టర్ గారితో డిఎంఎన్హెచ్ఓతో మాట్లాడి దాన్ని మనం ప్రారంభించుకుందాం. ఎందుకంటే ఇది పెచ్చులుడిపోయి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని 43 సంవత్సరాల వయసు బిల్డింగ్లో ఉన్నాం అని చెప్పి మీరు చెప్పిన మీదట తగు చర్యలు తీసుకుని ఈరోజు దాన్ని మనం ప్రారంభించుకున్నాం. ఇన్ ద మీన్ వైల్ ఈ మధ్య నేను హెల్త్ మినిస్టర్ని, సీఎం గారిని కలిశాను. ఏదైతే అది కన్స్ట్రక్షన్కి డబ్బులు శాంక్షన్ అయినప్పుడు 23-25 లక్షల్లో అది కట్టి ఇంకా 70 లక్షల ప్లస్ ఫండ్ ఉందండి దీని రిపేర్లకు అన్నారు. నేను కన్సైన్ మంత్రి హెల్త్ మినిస్టర్ని కానీ ముఖ్యమంత్రికి కానీ రిపేర్ చేసే స్టేజ్ కాదండి, అది 44 సంవత్సరాలు ఓల్డ్ బిల్డింగ్. రూపాయలు కూడా ఏదైనా ట్రస్ట్ నుంచి పెట్టించి హాస్పిటల్లో ఉన్న పేషెంట్లు ఫ్రీగా భోజనం పెట్టే ఏర్పాటు కూడా చేస్తానని మాటిస్తాను. సార్, తిరుపతి లడ్డు వివాదంపై సంచలన ప్రకటన చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. మీరేం వ్యాఖ్యానిస్తారు? ఇది అంతర్జాతీయ సమస్య అయిపోయింది. గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం మీద మీ కామెంట్ ఏంటి? అంటే సనాతన ధర్మాన్ని కాపాడడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. నేను మౌనంగా ఉన్నానని కామెంట్ చేయడం సరికాదు, మీరు కూడా రండి నాతో పాటు అని చెప్పేసి పిలిపించారు. నేను చచ్చిపోవడం కానీ సిద్ధమని ఒక సంచలనం ప్రకటన చేశాను. అంత బాధాకరమైన విషయం ఏంటంటే మానవ తప్పిదం వల్ల జరిగింది. ఇదే నేను చూస్తున్నది కానీ మనందరం చూస్తున్నది కానీ మొదటి పెద్ద ఇష్యూ. మరి దీన్ని అడ్డుకోవడానికి ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు చిత్తశుద్ధిని ఎవరు శంకించక్కర్లేదు. ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో కాదు, ఎప్పుడు ముందు సమస్య ఏదొచ్చినా ముందు రియాక్ట్ అయ్యే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. 11 రోజులు ఎవరో చేసిన తప్పుగా ఆయన ప్రాయశ్చిత్తం చెల్లిస్తున్నారంటేనే అది ఆయన మానవతావాది, హిందూవాది కాదు, ముందు మానవతావాది. ఈ సమాజం బాగుండాలని కోరుకునే వ్యక్తి. ఆయన చేస్తున్న కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా అందరూ అభినందించి ఆయనకు మద్దతు తెలియజేయాలి తప్ప తప్పు జరిగింది అనేది నిజం, తప్పు కావాలని జరిగిందా, కాంట్రాక్టర్ తప్పిదం వల్ల జరిగిందా అనే దాని మీద అందరూ కలిసి నడవాలి తప్ప ఇక్కడ రాజకీయ పార్టీలు ఒక్కో మాట మాట్లాడితే మాత్రం అది కరెక్ట్ కాదు.